హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు అండా ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, ఒకటి తీసి కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చూడండి, బాగా గట్టిగా అయిపోయింది ఫ్రై కూడా. ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ తావా ఫ్రై చేసి చూపిస్తాను. ఇండియన్ వాల్ స్టైల్లో నాన్ వెజ్ ఐటమ్ అండా. ఇప్పుడు నేను ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకు గాను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 5 ఎగ్స్ వేసాను. అవి ఉడుకుతున్నాయి. ఈలోపు మనం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కొంచెం అల్లం వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇది కొంచెం బాగా కారంగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర అండ్ ఇదిగో చూడండి, వెల్లుల్లి మాత్రం తీసుకున్నాను. ఒక టొమాటో. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాము. చూడండి, మనం మిక్సీకి వేసుకున్న మసాలాలని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎగ్స్ ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. వాటర్ మొత్తం ఉంపేసి ఎగ్స్ పైన ఉన్న చెక్కు తీసేద్దాము. ఎగ్స్ పైన ఉన్న లేయర్ మొత్తం తీసేసాను. చూడండి, ఎగ్స్ని ఇలా కట్ చేసుకుందాం. హాఫ్గా మొత్తంగా ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేద్దాము. చూడండి, ఒక్కొక్కటిగా ఎగ్స్ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన పసుపు అండ్ తగినంత కారం అండ్ సాల్ట్ తగినంత వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాము. ఈ మొత్తంగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలా ఒకసారి టర్న్ చేసుకుందాం మనము. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే బాండీలో మనం ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మొత్తంగా కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. నేను కొంచెం లైట్గా 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా. మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది వేసుకుందాం మొత్తం. వన్స్ ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు ఈ మసాలాలోకి తగినంత సాల్ట్ వేసుకుందాము. తగినంత కారం వేసుకోండి. కొంచెం పసుపు వేసుకుందాము. మొత్తంగా మిక్స్ చేద్దాము. జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాము. ఒక 1/2 స్పూన్. మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము. కారం చూసి వేసుకోండి. మాది కొంచెం స్పైసీగా ఉంది కాబట్టి నేను ఒక 1/2 స్పూన్ వేసాను. మసాలా బాగా మొత్తం ఉడకనిద్దాము, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుందాము. మసాలా మొత్తం బాగా ఉడకాలి. చూడండి, మసాలా మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుందాము. చూడండి, ఎగ్ అండా బాగా ఫ్రైగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా గట్టిగా అయిపోయిద్ది ఫ్రై లాగా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.